హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ హర్ష. సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏంటంటే మేము రీసెంట్గా తిరుమల విజిట్ చేసాం. సో సికింద్రాబాద్ నుంచి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ తీసుకొని మేము తిరుమల స్టార్ట్ అయిపోయాం. సో నైట్ జర్నీ కాబట్టి ఫుల్గా ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని, నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో విజిట్ అయ్యాను కాబట్టి ఫుల్గా కబుర్లు చెప్పుకొని చిల్ అయ్యాం. సో ఇంకా మార్నింగ్ అయిపోయింది. సో మార్నింగ్ బ్యూటిఫుల్ సీన్స్ కనిపించాయి ట్రైన్ మొత్తంలో. ఇంకా దిగేసి కార్ తీసుకొని ఇంక కొండ మీదకి స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయ్యే ముందు ఇలా కింద టిఫిన్స్ చేసాం. చాలా బాగున్నాయి టిఫిన్స్. ఇంకా మ్యాండేటరీ కాఫీ తాగేసి ఇంకా కొండ మీదకి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈసారి కార్లోనే వెళ్ళాం కొండ మీదకి. ఇంకా కొండ ఎక్కుతుంటే తెలిసిందే కదా, బ్యూటిఫుల్ సీనరీస్ కనిపిస్తున్నాయి. అండ్ తిరుమల కొండ ఎక్కుతుంటేనే అదేంటో చాలా పాజిటివ్ వైబ్స్ హిట్ అవుతాయి. మీకు కూడా అలా అనిపిస్తుందా? కామెంట్ చేయండి. సో ఇంకా అలా కొండ మీద ఎక్కేసామన్నమాట. ఇంక కొండ మీద ఎక్కేసి ఇంకా ఆశ్రమంలో రూమ్ తీసుకొని రెడీ అయిపోయాం. అదే నా అవుట్ఫిట్. ఇంకా ఫస్ట్ వరాహస్వామి టెంపుల్ని దర్శించుకుందామని స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంకా టెంపుల్లో నడుస్తుంటేనే అది చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది అండ్ ఎంతో పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది. సో ఇంకా అలా వరాహస్వామి గుడికి వెళ్ళి ఇంకా చుట్టూ అలా ఒకసారి టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేసాం. సో ఇక్కడ పక్కనే కోనేరు కూడా ఉంటుంది కదా. సో కోనేరు దగ్గరికి వెళ్దాం అనుకుంటే అది క్లోజ్ చేస్తున్నారు. సో ఇంకా అలా లంచ్ చేద్దామని ఇక్కడ వెంగమాంబ లంచ్కి వెళ్ళాం. లంచ్ అయితే చాలా బాగుంది, చాలా క్వాలిటీగా పెడుతున్నారు. చాలా గ్రేట్ కదా ఇంతమందికి లంచ్ పెట్టడం అంటే. ఇంకా అలా లంచ్ తర్వాత బయటకు వచ్చేసి కోనేరు దగ్గర కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. ఇంకా అలా నైట్ అయిపోయింది. ఇంకా ఫుల్ షాపింగ్కి వెళ్దామని స్టార్ట్ అయితే ఫుల్ వర్షం పడింది అనమాట. తర్వాత కాసేపు ఆగిన తర్వాత వర్షం తగ్గిన తర్వాత మేము షాపింగ్కి వెళ్ళి ఫుల్ షాపింగ్ ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ షాపింగ్ అయితే బాగానే ఉంది. మా పేరెంట్స్ కొంత షాపింగ్ చేశారు. తర్వాత ఇంకా ఇంకా డిన్నర్ ఎక్కడ చేద్దామా అని చూస్తుంటే ఇలా మంచి టిఫిన్స్ కనిపించాయి. సో ఈ చిత్తూరు ఇడ్లీ అంటే మా ఫ్యామిలీకి చాలా ఇష్టం అనమాట. సో చిత్తూరు ఇడ్లీ తినేసి అక్కడ అక్కడ ఒక వ్యూ పాయింట్లా ఉంటుంది కదా, ఫుల్ టెంపుల్ వ్యూ కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి కొన్ని వీడియోస్ తీసుకున్నాం, కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా దర్శనం అయితే ఆ రోజు మాకు 4కే ఉండిందనమాట సాయంత్రం. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది, అంత రష్ కూడా లేరు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కొండ దిగేసాం అనమాట. ఇంకా కొండ దిగేసి ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరుత్తని వెళ్దాం అనుకున్నాం. ఇంకా తిరుత్తనికి స్టార్ట్ అయిపోయాం. సో తిరుత్తని తర్వాత ఇంకా డైరెక్ట్ నెల్లూరు వెళ్ళిపోయాం. సో ఇది నా తిరుపతి వ్లాగ్. సో మీ అందరికీ ఎలా నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మీ అందరికీ తిరుపతితో ఉన్న కోర్ మెమరీ కూడా కమెంట్ చేయండి. ఇంకంతే గైస్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.